బింకానికి పోయిన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దెబ్బకు విలవిల్లాడుతున్నాడు. ఇరాన్ చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అమెరికా పరిస్థితి తయారైంది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ ఇరాన్కు వార్నింగ్లు ఇస్తూ ప్రపంచానికి తలనొప్పిగా తయారయ్యాడు. ట్రంప్ దెబ్బకు ఇరాన్ నౌకల నుంచి టోల్ వసూలుకు శ్రీకారం చుట్టింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. అడుగు పెట్టి చూడు అంటూ ఇరాన్ సవాల్ విసురుతోంది. జలసంధిలోకి ప్రవేశిస్తే సొర చేపలకు ఎర అవుతారంటూ వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిలో రాకపోకలను అడ్డుకోవడం అమెరికాకు సాధ్యమవుతుందా? అదే జరిగితే ఊహించని షాక్లిచ్చేందుకు టెహ్రాన్ రెడీ అవుతోందా? ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు. హర్మూజ్ ను దిగ్బంధిస్తామని ట్రంప్ వార్నింగ్. అడుగు పెడితే సినిమా చూపిస్తామంటున్న ఇరాన్. హర్మూజ్ లో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చర్చల పేరుతో వార్కు 14 రోజుల బ్రేక్ ఇచ్చిన అగ్రరాజ్యం మళ్లీ ఇరాన్పై దాడికి సిద్ధమవుతోంది. 40 రోజుల పాటు జరిగిన యుద్ధంలో అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యలా మారింది. టెహ్రాన్ను దారిలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న ట్రంప్ ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాడు. హర్మూజ్ మీదుగా పడవలు రాకపోకలు సాగకుండా దిగ్బంధిస్తామని హెచ్చరించాడు. అయితే హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడం అంత ఈజీనా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంలో దెబ్బతిన్న అమెరికా అన్నంత పని చేస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. హర్మూజ్పై ఇరాన్ సైన్యానికి, నేవీ అధికారులకు పూర్తిగా అవగాహనుంది. అలాంటి చోట అమెరికా పప్పులు ఉడుకుతాయా అంటే నెవర్ పాసిబుల్ అంటున్నారు నిపుణులు. ఇస్లామాబాద్లో చర్చలు విఫలమైన తర్వాత అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక చర్యలు తీసుకుంటోంది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ నౌకలను అడ్డుకోవడం కోసం అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఇప్పటికే సిద్ధం చేసింది. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని రకాల నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. హర్మూజ్ గుండా నౌకల రాకపోకలను అడ్డుకునేలా తక్షణమే సముద్ర దిగ్బంధాన్ని ప్రారంభించాలని అమెరికా నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. దీంతో అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. ఈ ఆంక్షలు అమల్లోకొచ్చాయి. ఇరాన్ తీర ప్రాంతం వెంబడి ఉన్న అరేబియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లోని అన్ని రేవులకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. ఇరాన్ రేవుల్లోకి రావడం లేదా ఇక్కడి నుంచి బయటకు వెళ్లే నౌక అది ఏ దేశానిదైనా సరే అడ్డుకుని తీరుతామని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా ఓడరేవులను దిగ్బంధిస్తే అది ఇరాన్పై మాత్రమే ప్రభావం పడదు, చైనా సహా ఇతర ఆసియా దేశాలపై తీవ్రమైన ఎఫెక్ట్ పడనుంది. ఒమన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ప్రయాణించే నావికులు ఎప్పటికప్పుడు వెలువడే అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండాలని సూచించింది. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఛానల్ 16 ద్వారా తమ నౌకాదళ బలగాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్దేశించింది. దిగ్బంధం అమలుకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారిక నోటీసు ద్వారా వాణిజ్య నౌకలను తెలియజేస్తామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హర్మూజ్ జలమార్గంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించడం ద్వారా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. చట్టవిరుద్ధమైన టోల్ చెల్లించే ఎవరికీ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదు అన్నది ట్రంప్ వాదన. అటు హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ ఆదేశించిన వేళ పాకిస్తాన్ నౌక షాలిమార్తో పాటు ఓ ఇరాక్ నౌక జలసంధి వైపు వెళ్లకుండా మధ్యలోనే వెనక్కి తిరిగాయి. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్ జలసంధి వైపు వచ్చే యుద్ధ నౌకలపై దృఢంగా, బలంగా ప్రతిదాడులుంటాయని వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌర నౌకల రాకపోకలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే సైనిక నౌకలొస్తే మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పరిగణిస్తామని తేల్చి చెప్పింది. అలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా అత్యంత కఠినంగా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అటు ట్రంప్ ఆదేశాలపై స్పందించిన ఇరాన్ పార్లమెంట్ అమెరికాపై తాము పోరాడతామని హెచ్చరించారు. ఇరాన్ సంకల్పాన్ని పరీక్షిస్తే మరింత పెద్ద పాఠం నేర్పుతామని హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికలతో అమెరికాకు టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ బీరాలు పలికింది అమెరికా. హర్మూజ్లోకి ప్రవేశిస్తే సీమైళ్లతో పేల్చివేస్తామన్న వార్నింగులు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించాల్సిన అగ్రరాజ్యానికి చెందిన 2 అతి పెద్ద సూపర్ ట్యాంకర్లు వెనక్కి వెళ్లినట్లు సమాచారం.
హర్మోజ్లో ప్రవేశించడానికి అనుమతి లేకపోవడంతో చివరి నిమిషంలో ఆ సూపర్ ట్యాంకర్లు యూటర్న్ తీసుకున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ దిగ్బంధాన్ని తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కొన్ని నౌకలు హర్మూజ్ జలసంధిని దాటకుండా ఇతర మార్గాల ద్వారా చమురు రవాణా చేస్తున్నట్లు సమాచారం. దీనిపైన ట్రంప్ రగిలిపోతున్నారు. అంతేకాకుండా ఇరాన్పై మరింత కఠిన చర్యలపై కూడా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే పరిమిత వైమానిక దాడులు చేపట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తీసుకున్న చర్యలకు తోడు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. మొత్తంగా చూస్తే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చర్చలు విఫలమవడంతో పాటు దిగ్బంధం, సైనిక చర్యలపై ప్రకటనలు రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో హర్మూజ్ జలసంధి అగ్నిగుండంలా మారుతోంది. హర్మూజ్లో అడుగు పెడితే అంతు చూస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. వాణిజ్య నౌకలు తాము చెప్పినట్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆదేశించింది. నౌకలకు టోల్ గేట్లు వసూలు చేస్తోంది. హర్మూజ్లో సీమైన్లు అమర్చిన ఇరాన్, సీమైన్లు ఎక్కడున్నాయో తెలియదని ప్రకటన. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచన. ఒక్కో నౌకపై సుమారు $2 మిలియన్ టోల్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. తాజా పరిణామాలు పరిస్థితిని మళ్లీ సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఇరాన్కు చెందిన పలు వార్తా సంస్థలు విడుదల చేసిన చార్ట్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఆ చార్ట్ల ప్రకారం ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డులు హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లు అమర్చినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నౌకాయాన రంగానికి, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం కలిగింది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్లో సుమారు 20% ఈ మార్గం మీదుగానే సాగుతుంది. ఇరాన్ వార్తా సంస్థలు ISNA, తస్నీం విడుదల చేసిన చార్ట్లలో డేంజర్ జోన్గా ఒక పెద్ద వలయం గుర్తించారు. ఇది సాధారణంగా నౌకలు ప్రయాణించే ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్పై ఉంది. ఈ ప్రాంతంలోనే మైన్లు అమర్చినట్లు తెలుస్తోంది. దీంతో నౌకలు సాధారణ మార్గాన్ని వదిలి ఇరాన్ తీరానికి దగ్గరగా లారక్ దీవి వైపు ఉత్తర దిశగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ చార్ట్లు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు ఉన్న కాలాన్ని సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ మైన్లు తొలగించారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఆ సీ మైన్స్ తలనొప్పిగా మారాయి. ఇరాన్ వాటిని చెల్లాచెదురుగా పరిచింది. అయితే వాటిని ఉంచిన స్థానాలను రికార్డ్ చేసిందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ రికార్డ్ చేసినా వాటికున్న పరికరాలు కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సముద్ర మైన్లు ఉంచిన స్థానాలను గుర్తించి తొలగించడం కష్టతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని తొలగించే సామర్థ్యం కూడా దాని వద్ద లేదని తెలుస్తోంది. ఇరాన్ హెచ్చరికలను కాదని పడవలు ప్రయాణిస్తే పేలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఏ చిన్న పొరపాటు చేసినా నౌకలు ధ్వంసమవుతాయని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ప్రపంచం హార్మూజ్ జలసంధి పేరు తలవని రోజు లేదు. 2 వారాల సీజ్ ఫైర్ మొదలైనా ఈ జలసంధి మాత్రం ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. అదీగాక హర్మూజ్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ ఇరానే స్వయంగా ప్రకటన చేసింది. ఈ పరిస్థితికి సీ మైన్స్ కారణం. ఆ జలమార్గంలో వాటిని ఏర్పాటు చేసిన ఆ దేశానికే ఇప్పుడు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదని ఇరాన్ చెబుతోంది. తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగానే ఇరాన్ హర్మూజ్ను బ్లాక్ చేయడం మొదలుపెట్టింది. జలసంధిని మూసివేశామని, అందులోకి ప్రవేశించే నౌకలకు నిప్పు పెడతామని హెచ్చరించింది. కొన్ని నౌకలపై దాడులు కూడా జరిగాయి. తన శత్రు దేశాల నౌకలను అడ్డుకునేందుకు చిన్న పడవలను ఉపయోగించి సీ మైన్స్ పరిచింది. దీంతో రవాణా పూర్తిగా పడిపోయి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధిస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా శత్రు దేశాల నౌకలను అనుమతించట్లేదు. అయితే ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ జలసంధిలో ఒక టోల్ బూత్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు షిప్పింగ్ న్యూస్ వెబ్సైట్ లాయిడ్స్ లిస్ట్ తన నివేదికలో వెల్లడించింది. హర్మూజ్ గుండా ప్రయాణించే నౌకలు పూర్తి పత్రాలను సమర్పించాలని సూచించింది. అంతేకాకుండా షిప్లకు క్లియరెన్స్ కోడ్లను పొంది IRGC పర్యవేక్షణలో ఒకే నియంత్రిత కారిడార్ గుండా ప్రయాణించడానికి అంగీకరించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 26 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించాయని స్పష్టం చేసింది. IRGC టోల్ బూత్ విధానం కింద ముందుగా ఆమోదించిన మార్గంలో ఈ నౌకలు వెళ్లాయని తెలిపింది. ఒక్కో నౌకపై సుమారు $2 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 18 కోట్ల రూపాయల వరకు పన్ను విధించింది.
హార్మూజ్ జలసంధిలో కొత్త విధానం అమల్లోకొచ్చిందని, ఇది దేశ సార్వభౌమాధికారానికి సంకేతమని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధ పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతున్నందున ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గంగా ఉంది. గల్ఫ్ ప్రాంతం నుంచి వెలువడే చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి మార్గం గుండానే సాగుతుంది. యుద్ధం తాత్కాలికంగా ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. వాషింగ్టన్తో ఒప్పందం షరతులకు లోబడి హర్మూజ్ను తెరిచిన టెహ్రాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ అంగీకరించలేదు. తమ డిమాండ్లు నెరవేరినప్పుడు, తాము నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే యుద్ధం ముగుస్తుందని కొండ బద్దలు కొట్టింది. అప్పటి వరకు శత్రు దేశాలపై భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ కాల్పుల విరమణను ఇరాన్కు ప్రతిపాదించింది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం కలిగినా ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో శాంతి ఇంకా దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. ఇరాన్ చర్యలు, అమెరికా హెచ్చరికలు, ప్రాంతీయ సంఘర్షణలు అన్నీ కలిపి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చలు ఈ సంక్షోభానికి పరిష్కారం చూపుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తోంది. హార్మూజ్లో ఇరాన్ అమర్చిన సముద్ర మైన్లను గుర్తించేందుకు అమెరికా ఆపరేషన్ షురూ చేసింది. 2 అత్యాధునిక యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. ఈ నౌకలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా హెలికాప్టర్లు గస్తీ కాస్తున్నాయి. ట్రంప్ తెచ్చిన యుద్ధం ప్రపంచాన్ని ఆర్థిక కష్టాల్లో పడేస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై హర్మూజ్ ఎఫెక్ట్. హర్మూజ్లోనే చిక్కుకున్న 800కు పైగా నౌకలు. హర్మూజ్లో సిమెన్స్ కోసం అమెరికా ఆపరేషన్. మైన్స్ ఉన్న ప్రాంతాల్లోకి నౌకలు పంపడం ప్రమాదకరం. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో ప్రతిష్టంభనను తొలగించేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ సముద్రంలో అమర్చినట్లుగా భావిస్తున్న మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున సముద్రపు మందు పాత్రలను అమర్చినట్లు అమెరికా సైనిక కమాండ్ గుర్తించింది. వీటిని తొలగించే బృహత్తర బాధ్యతను యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ అనే 2 అత్యాధునిక గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలకు అమెరికా అప్పగించింది. ఈ 2 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రం, హర్మూజ్ జలసంధి జలాల్లో తమ ఆపరేషన్ను ప్రారంభించాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాదాపు 800కు పైగా వాణిజ్య నౌకలు వారాల తరబడి ఈ ప్రాంతాల్లోనే చిక్కుకుపోయాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20% ఇక్కడి నుంచే జరగాల్సి ఉండడంతో ఈ ఆపరేషన్ అత్యంత కీలకంగా మారింది. సముద్రంలో మైన్స్ ఉన్న ప్రాంతాల్లోకి నేరుగా నౌకలను పంపడం అత్యంత ప్రమాదకరం. అందుకే అమెరికా నావికాదళం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని రంగంలోకి దించింది. MK-18 మోడ్ 2 కింగ్ ఫిష్ అనే మానవరహిత అండర్ వాటర్ వాహనాలను వినియోగిస్తోంది. టార్పిడో ఆకారంలో ఉన్న ఈ డ్రోన్లు వాటంతట అవే నీటిలో ప్రయాణిస్తూ అత్యాధునిక సోనార్ టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసి దాచిన పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. మరోవైపు ఆకాశం నుంచి పహారా కాసేందుకు MH-60S రకం హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. వీటిలో ఉండే ఎయిర్ బోర్న్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా నీటి ఉపరితలంపై కాస్త అడుగు భాగంలో తేలియాడే మైన్స్ను ఈ హెలికాప్టర్లు క్షణాల్లో పసిగడతాయి. డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఈ మందు పాత్రలను గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని కమాండ్ సెంటర్కు చేరవేస్తాయి. ఆ తర్వాత ఎయిర్ బోర్న్ మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా వాటిని పేల్చేస్తారు. రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఓ చిన్న రోబోటిక్ పరికరాన్ని పంపి ఆ మైన్ పక్కనే అది పేలిపోయేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తారు. ఈ మైన్ క్లియరింగ్ ఆపరేషన్కు రక్షణ కవచంగా ఉన్న 2 అమెరికా యుద్ధ నౌకల్లో ఏజిస్ కాంబాట్ సిస్టమ్, అత్యాధునిక ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇరాన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి వైమానిక లేదా ఉపరితల దాడులైన ఇట్టే పసిగట్టి సమర్థవంతంగా తిప్పికొట్టగలవు. టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని జల్లెడపడుతున్న అమెరికా ఆపరేషన్ పూర్తయితే గ్లోబల్ సప్లై చైన్కు పట్టిన గ్రహణం వేడనుంది. గల్ఫ్ ఓడరేవుల యాజమాన్యంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ ఓడరేవులు అందరికీ చెందుతాయని చెప్పింది. అందరికీ చెందకుంటే ఎవరికీ లేకుండా పోతాయని హెచ్చరించింది. గల్ఫ్ ఓడరేవులైతే అందరికీ, లేకుంటే
ఎవరికీ కావని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి రాకపోకల నియంత్రణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు సరికాదని చెప్పింది. అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్యని, ఆ దేశ వైఖరి సముద్రపు దొంగల తరహాలో ఉందని ఆరోపించింది. తమ పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టు సురక్షితంగా ఉండదని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్, గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. హర్మూజ్ను కేవలం పర్షియన్ గల్ఫ్కే పరిమితం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచంపై పడుతోంది. ముఖ్యంగా చైనా, భారత్తో పాటు ఐరోపా దేశాలకు ఈ సెగ ఎక్కువగా తగులుతోంది. అంతర్జాతీయంగా వాణిజ్యం దెబ్బతింటోంది. అదే సమయంలో ఇంధన మార్కెట్లు కుదుపులకు లోనవుతున్నాయి. క్రమంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రకరకాల పరిణామాల కారణంగా నత్తనడకన నడుస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం పిడుగు నెత్తిన పడ్డం వల్ల ఇంకాస్త చతికిలబడింది. ప్రపంచమంతా భయపడేది 2 అంశాల గురించే. ఒకటి చమురు, రెండోది సరుకు రవాణా. హర్మూజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచంలోనే అనేక దేశాలు గిలగిలా కొట్టుకోవాల్సిందే. హర్మూజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనతో చమురు, గ్యాస్ సరఫరాపై దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. హర్మూజ్ మీదుగా రావాల్సిన 15 భారతీయ నౌకలు ప్రస్తుతం ఈ జలసంధి వద్దే చిక్కుకుపోయాయి. వీటిలో ఎక్కువగా ఎల్ఎన్జీ, ఎల్పీజీ క్వారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి మూసివేతతో దక్షిణాసియా దేశాలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. ఐరోపా వద్ద గ్యాస్ నిల్వలు 46 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మేర నిల్వలున్నట్లు అంచనా. ఇప్పుడు హర్మూజ్ మూసివేతతో ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడాల్సొస్తుంది. చమురు విషయానికొస్తే మాత్రం ఆసియాలో పలు దేశాలపై యుద్ధ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. భారత్తో పాటు థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్లో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎల్ఎన్జీ సప్లై నిలిచిపోవడం వల్ల దక్షిణాసియా దేశాలే ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.